హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అప్. ప్రీవియస్ డే వీడియోలో మనం చెప్పుకున్నట్లు 22,500 ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే కరెక్ట్ మార్కెట్ అక్కడే ఓపెన్ అవ్వడం జరిగింది. నిఫ్టీ అనేసి కరెక్ట్గా అదే వాల్యూ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 173 పాయింట్లు అప్ సైడ్కి ర్యాలీ జరిగింది. సో ఇక్కడికి ఒక ర్యాలీ అనేది ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవి మీకు డిలీట్ చేసి చూపిస్తున్నాను కరెంట్ డే హై ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి. దీని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కరెంట్ డే హై తర్వాత నెక్స్ట్ మార్కెట్ ఇది ఒక ట్రెండ్ లైన్ గమనించండి. ఇది ఒక ట్రెండ్ లైన్ అనమాట. నెక్స్ట్ ఏ విధంగా అయితే ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసుకుంటూ ఈ విధంగా డౌన్ ట్రెండ్కి అగైన్ మార్కెట్ ర్యాలీ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఎక్కడి దాకా అంటే సేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 22,500. నెక్స్ట్ 22,500 కూడా మనం ఏం చేసాం లాస్ట్ వీడియోలో 22,500 మేకార్ బ్రేక్ జోన్, 22,500 నుంచి డౌన్ సైడ్కి వస్తే డౌన్ సైడ్ ఉంటుంది అనుకున్నాం. సో ఇక్కడ కూడా ఎవరన్నా పొజిషన్ తీసుకొని అంటే ఇది 66 పాయింట్లు ఇక్కడ కూడా వచ్చింది. సో ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, మనం జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రేపటి ప్రిడిక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్ ప్రకారంగా ఒక విధంగా మనకు ఎంట్రీస్ దొరుకుతాయి, ఈఎంఏ బేస్ మీద కూడా ఒక విధంగా దొరుకుతాయి. ఈఎంఏ బేస్ మీద ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, ఈఎంఏ తర్వాత సస్టైన్ అయ్యి ఇక్కడ మనం నిన్న మాట్లాడుకున్న ఇంపార్టెంట్ వాల్యూ ప్రకారం 22,500 నుంచి ఫస్ట్ అక్కడ ఎంట్రీ దొరికింటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈఎంఏ బేస్ మీద ఎన్ని పాయింట్స్ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దొరికింది. ఒకవేళ ఈఎంఐ బేస్ మీద నెక్స్ట్ డౌన్ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయింది చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి. ఈఎంఐ బేస్ మీద ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. రెడ్ కలర్ ఈఎంఐ పైకి, గ్రీన్ కలర్ ఈఎంఐ కిందికి అయింది. సో అక్కడి నుంచి మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ అవ్వడం జరిగింది అనుకుంటే, ఒకటి ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది, రెండు ఇక్కడ కూడా ఆపర్చునిటీ వచ్చింది. సో దీని నుంచి మీరు ఒక ఈఎంఐని చూసుకుంటే ఇక్కడ 200 పాయింట్స్ ఆల్మోస్ట్ మీకు ఫేవర్గా ఉన్నాయన్నమాట. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మనం చేస్తున్నాము. ఒకటి ఇంపార్టెంట్ వాల్యూ 22,500 అనేసి ఒకటి చెప్పాము నిన్న సబ్జెక్ట్లో, ఈరోజు కూడా అదే సబ్జెక్టు. దాని తర్వాత ట్రెండ్ లైను ప్యాటర్న్, చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద ఒక సబ్జెక్ట్ చెప్తున్నాము, ఈఎంఐ బేస్ మీద ఇంకొక విధంగా మనం చెప్తున్నాము. సో ఈ విధంగా అండి, దీంట్లో ఏ ఒక్క పారామీటర్ అయినా మీకు తెలిసి ఉండాలన్నమాట. తెలిసి ఉంటేనే మీరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇది ఎనీ స్టాక్ ఆర్ ఇండెక్స్లో ఎక్కడైనా కానీ మీరు ట్రేడ్ తీసుకున్నా దాంట్లో మీ యొక్క సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఈఎంఐని నేను హైడ్ చేస్తున్నాను. ఈఎంఐ బేస్ మీద చాలామంది మనకు అడిగారు కాబట్టి మనం చేస్తున్నామండి. సో ఇప్పుడు నెక్స్ట్ చార్ట్ ప్రకారంగా మీరు చూసుకుంటే నెక్స్ట్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ గమనించండి. చార్ట్ ప్రకారంగా చూసుకుంటే రేపటికి కూడా 22,500 అనేది మళ్ళీ ఇంపార్టెంట్ మేకార్ బ్రేక్ జోన్ అండి. ఇప్పుడు ట్రెండ్ లైన్ బేస్ మీద చూస్తే రేపు ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఈ యొక్క వాల్యూకి అబోవ్ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది మనకు మేకార్ బ్రేక్ జోన్ అవుతుంది.